హైడ్రాకు పెద్ద ఎత్తున ప్రజా మద్దతు అంట. నగర వ్యాప్తంగా పలు సంఘాలు భారీ ర్యాలీలు, సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలంట. సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని ఖండిస్తూ వీడియోలు చేస్తూ ఉన్నారు. ఇక గత 2 ఏళ్లలో హైడ్రా ఎన్నో విజయాలు సాధించింది వెల్లడించిన పలు సంఘాల నాయకులు. ఇది హైడ్రా గురించి వీళ్ళు చేసేటువంటి భారీ ర్యాలీలు ఏదైతే ఉన్నాయో, అంటే మద్దతుగా హైడ్రాకి, ఇది ఏదో అర్థం కావట్లేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే చేపిస్తున్నారా, లేకపోతే నిజంగానే ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి మద్దతు తెలుపుతా ఉన్నారా? సరే, హైదరాబాద్ కాకపోయినా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు నిజంగానే వాళ్ళంతటా వాళ్ళు బయటకు వచ్చి మద్దతు తెలుపుతా ఉన్నారా, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, లేకపోతే ఇంకెవరో కావచ్చు, వీళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా చేపిస్తూ ఉన్నారు అనేది అర్థం కాకుండా పోతా ఉంది. ఎందుకంటే మొన్న నేను జనరల్గా ఎక్కడ ఏ పబ్లిక్ మీటింగ్ జరిగినా, ర్యాలీలు జరిగినా, ధర్నాలు జరిగినా, నిరసనలు జరిగినా కూడా ప్రజలు చేసేటువంటివి మాత్రమే దాంట్లో ప్రజలు ఉంటారు. ఒక పార్టీకి సంబంధించినటువంటి ధర్నా కానీ, ర్యాలీ కానీ, నిరసన కానీ ఏదైనా కావచ్చు, దాంట్లో 90 లేదా 80%, 90% మంది పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఒక 10% మాత్రమే నిజంగా సమస్య ఎదుర్కొంటున్న వాళ్ళు ఉంటారు. మొన్న ఒక బల్కా సుమన్ ఒక మీటింగ్లో మాట్లాడుతూ అంటాడు, అరే ఏడికి పోయినా కూడా రైతులు వస్తలేరు రా భయ్, 100 మంది ఉంటే అలా 90 మంది మనోళ్ళే ఉంటారు, 10 మంది మాత్రమే రైతులు ఉంటారు. ఏ సమస్య మీద కొట్లాడదామంటే రోడ్డు మీదకి ఎవరు వస్తలేరు, మనోళ్ళు 9 మంది ఉంటే రైతు అసలు నిజంగా సమస్య ఎదుర్కొన్న వాళ్ళు ఒక్కరే ఉంటున్నారు అంటున్నారు. ఆయన నిజం చెప్పిండు. ఈ హైడ్రా విషయంలో కూడా అట్నే అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి వెళ్ళి వందల వేల సంఖ్యలో జనాలు రోడ్ల మీదకి వచ్చి అయ్యా మా ఆవేదన వినండి అని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళు అసలు రోడ్ల మీద ఏడ్చుకుంటూ, అన్నం తినకుండా, కానీ వర్షంలో తడుస్తూ, ఎండలో ఎండుతూ ఇట్లా చేసినటువంటి ప్రజలు ఎంతోమంది ఉంటే సడన్గా ఉన్నట్టుండి ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలి, వేరే కొత్త కమిషనర్ నియమించుకోవాలి అని అనగానే ఎక్కడి నుంచి వెళ్ళి పుట్టుకొచ్చారు వీళ్ళంతా? అంటే ఆ ప్రజలు కాదా వీళ్ళు? ఏదైతే ఇండ్లు కూలిపోయి ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు లేరా? ఎక్కడి నుంచి వస్తూ ఉంది వీళ్ళకి మద్దతు అనేది అర్థం కాకుండా పోయింది. కాకపోతే మాత్రం అంటే కొన్ని మరి ఇంకా ఇప్పుడు మీరు ఆ వీడియోస్ చూడండి, ఆ వీడియోస్లో ఉంటారు ఎవరు, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, లేకపోతే ఆడ కార్పొరేటరా, లేకపోతే ఇంకా ఊర్లో జరిగితే సర్పంచ్లా, ఇట్లా ఎవరో ఒక ఎమ్మెల్యేనా, ఇట్లా ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. హైదరాబాద్ నగరంలో వరద నివారణ, చెరువుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రజా మద్దతు వెలువెత్తింది. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా హైడ్రా పనితీరును ప్రశంసిస్తూ నగరంలోని పలు కాలనీలు, సంక్షేమ సంఘాలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేస్తూ హైడ్రా కమిషనర్కు సంఘీభావం ప్రకటించాయి. అమీర్పేట్, మధురానగర్, శ్రీనివాసనగర్ పరిసర ప్రాంతాల్లో శ్రీనివాసనగర్ వెస్ట్, వెంగళరావు నగర్, మధురానగర్ సహా ఇక కొన్ని ప్రాంతాలలో కూడా ఈ ర్యాలీలు నిర్వహించారు. అయితే వీళ్ళు వీడియోలు తీసి హైడ్రాకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని కృషిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు మళ్ళీ. అయితే సుమారు 3,325 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడడంతో పాటు 1.50 లక్షల కోట్ల విలువైన ఆస్తులను పరిరక్షించిందని వారు ప్రశంసిస్తూ ఉన్నారు. ఇక 2 విడతల్లో 20 చెరువులను పునరుద్ధరించి ఆయా ప్రాంతాల్లో వరద ముప్పును శాశ్వతంగా తొలగించడాన్ని నగర ప్రజలు కళ్ళారా చూస్తున్నారని పేర్కొన్నారు. సో నిజంగానే హైడ్రా వచ్చిన తర్వాత చెరువులు పునరుద్ధరిస్తూ ఉన్నారు. కాలనీలు కొంచెం అంటే కాలనీలో పేరుపోయేటువంటి వాటర్ కూడా చెరువులలో కానీ, లేకుంటే అక్కడ ఉన్నటువంటి నాళాలు అవన్నీ క్లీన్ చేయడం కావచ్చు, ఇదంతా చేస్తూ ఉన్నారు. కానీ ఈ అక్రమంగా నోటీసులు ఇవ్వకుండా అసలు వితౌట్ ఇంటిమేషను ఆ ఇల్లు కూలగొట్టడం కావచ్చు, డైరెక్ట్ బుల్డోజర్లను తీసుకుపోవడం కావచ్చు, ఇదంతా చేయడం వల్ల ఏంటంటే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. సో ఎందుకంటే నిజంగానే FTAలో కానీ, బఫర్ జోన్లో కానీ, ఏదైతే దాన్ని ఇప్పుడు ఆ చెరువు శిఖరం అంటారో దాంట్లో కానీ ఒకవేళ ఉంటే నోటీసులు ఇచ్చి 15 రోజుల, 20 రోజుల, లేకపోతే నెల రోజుల ఎంతో కొంత టైం ఇచ్చి కూలగొడితే అది వేరేలా ఉంటుండే. సో కొంతమందికి ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ అపోజిషన్లో ఉంది కాబట్టి సో దాన్ని ప్లస్ పాయింట్గా చేసుకొని వీళ్ళు గవర్నమెంట్ పైన తిరుగుబాటుకి ప్రజల్లోంచి తీసుకొని వచ్చారనమాట. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే సెక్రటేరియట్ FTLలో ఉంది. హైదరాబాద్ సెక్రటేరియట్ FTLలో ఉంది. ఇదే కాకుండా మల్కం చెరువు అని చెప్పి, సున్నం చెరువు అని చెప్పి ఇట్లా కొన్ని చెరువుల FTLలో బఫర్ జోన్లలో కొంతమంది బడా నాయకుల వాళ్ళకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఆ ఏరియాలో. సో వాటిని కూలగొడతారు. మళ్ళీ మొన్న ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమంటాడంటే, సార్ సెక్రటేరియట్ కూడా FTL బఫర్ జోన్లో ఉందని విన్నా అని చెప్పి యాంకర్ క్వశ్చన్ అడిగితే ఆయన ఏమంటాడు, కట్టినయాన్ని కూలగొట్టాలని కాదు,
ఇకపై రాకుండా చూడాలన్నదే మా ప్రయత్నం అంటారు. మరి మీరు మీ ఏమంటారు ప్రజల దగ్గరికి వచ్చేసరికి, సామాన్యుల దగ్గరికి వచ్చేసరికి అది ఎందుకు పని చేస్తలేదు? సామాన్యుల దగ్గరికి వచ్చేసరికి ఏమో ఉన్నాయన్ని కూలగొట్టాలి, ఇలా కట్టడం కరెక్ట్ కాదు, మేము 1.50 లక్షల కోట్ల విలువైన ఆ ఆస్తులను మొత్తం సంబంధించినటువంటి దాన్ని అన్నింటినీ కూడా పరిరక్షించినామని చెప్తా ఉన్నారు. మరి సెక్రటేరియట్ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందని మీరే ఒప్పుకున్నారు. అది చూపిస్తూ ఉంది మనకు మ్యాప్లో. ఇంకా ఇట్లా ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి. మరి అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? సో ఇట్లా కేవలం సామాన్యుల దగ్గరికి వచ్చేసరికి హైడ్రా ఈ తీరుగా అయింది. ఇక కొంతమంది కబ్జాదారులు, వారి సహకరించే నాయకులు తమ ఆటలు సాగిపోవడంతో సోషల్ మీడియాలో హైడ్రాపై బుధ జల్లుతున్నారని ఆరోపించారు. అయితే ఇది కూడా ఒక అంతకు నిజమే. నేను ఇందాక ఏం చెప్పినా, బీఆర్ఎస్ పార్టీ ఆపోజిషన్లో ఉంది కాబట్టి ఈ హైడ్రా అనే ఒక పాయింట్ని వీళ్ళు ప్లస్ పాయింట్గా చేసుకొని ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎక్కువగా తీసుకొస్తూ ఉంది ప్రజల సైడ్ నుంచి వెళ్ళి. సో వీళ్ళ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో వీళ్ళ దగ్గర అప్పుడు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు, ప్రభుత్వ భూములు కబ్జాలు పెట్టడం ఇదంతా చాలా పెద్ద ఎత్తున జరిగింది. అదే ముచ్చట కేటీఆర్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. సో ఇట్లా వీళ్ళు ఎక్కువైపోయారు. ఏం చేసారు అంటే ఈ ప్రజల మనసుని కూడా వీళ్ళు ఏం చేశారంటే చేంజ్ చేసారు అనమాట. అంటే ఈ ప్రభుత్వం వస్తే మన ఇండ్లను కూలగొడతా ఉంది, మేము వస్తే ఇండ్లను కట్టించినాం తప్ప ఇక్కడ ఇండ్లను కూలగొట్టలే అన్న విధంగా వాళ్ళు చేసారు అనమాట. సో అట్లా అయితే ఇంకా నిజంగా ఈ హైడ్రా గురించి పూర్తిగా అవగాహన ఉన్నవాళ్ళు, అసలు హైడ్రా ఎందుకు వచ్చింది, హైడ్రా ఏం చేస్తుంది అని పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు దాంట్లో కొంతమంది మాత్రం హైడ్రాకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి, ఎవరైతే నిజంగా అంటే ఇప్పుడు హైదరాబాద్ కాలనీలలో, హైదరాబాద్ మహానగరంలో మొత్తంగా కూడా వర్షం వస్తే ఈ వరద నీళ్ళతోటి మస్తు ఇబ్బంది అవుతుండే. సో ఆ ఇబ్బందుల నుంచి కూడా హైడ్రా తప్పించింది వాళ్ళని. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నాలాలు కావచ్చు, కాలువలు కావచ్చు, వాటిని క్లీన్ చేయడం, పునరుద్ధరించడం వాటిని. సో ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఏమైపోయిందంటే ఈ మహానగరంలో ఉన్నటువంటి కొన్ని కాలనీల్లో ఆ వరద ముప్పు అదైతే ఏదైతే ఉంటుందో ఇబ్బంది మొత్తం అంతా కూడా ఇప్పుడు పోయింది. సో వాళ్ళు బయటకు వచ్చి కొంతమంది మద్దతు తెలుపుతూ ఉన్నారు. సో అట్లా అంటే ఇప్పుడు ఈ మద్దతు తెలిపే దాంట్లో ఈ 10 మంది వీళ్ళు ఉంటే ఇంకో 10 మంది ఉంటారు ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, వాళ్ళు ఉండరు అని కాదు. సో ఈ 10 మంది ఈ హైడ్రాకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా బయటికి వచ్చి ఈ హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు చేస్తూ ఉన్నారు. సో జనాలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఇండ్లు కట్టుకొని కూలిపోయిన వాళ్ళేమో, అంటే కూల్చేసిన వాళ్ళేమో వీళ్ళు హైడ్రాకి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ మహానగరంలో కొన్ని కాలనీలలో ఈ మురి కాలువలు, డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా పునరుద్ధరించి నాలాలు అవ్వచ్చు, వీటన్నిటిని కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తే ఆ కాలనీలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు అంతా తొలగిపోయినాయి కదా, వాళ్ళు వచ్చి హైడ్రాకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. సో ఇది ఒక చిన్న పాయింట్ అంతే. ఇక్కడ వీళ్ళ సైడ్ నుంచి వెళ్ళి అంటే ఇండ్లు కూలిపోయి బాధపడుతున్న వాళ్ళ సైడ్ ఏమో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఈ నాలాలు ఇవంతా పునరుద్ధరించిన వాళ్ళ సైడు, కాలనీల వాళ్ళ సైడ్ ఏమో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ప్రజలు ఉన్నారు, పార్టీలు ఉన్నాయి. కాకపోతే మనకి ఏంటంటే ఎప్పుడైనా కూడా పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువ వస్తుంది అనేది మనందరూ తెలుసు కదా. అట్లా ఈ నెగిటివిటీని బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ చూపిస్తూ ఉన్నారు అంతే. మీడియాలో అవ్వచ్చు, ఇంకెక్కడైనా కూడా మీకు తెలుసు కదా బీఆర్ఎస్కి ఎన్ని మీడియా ఛానల్ ఉన్నాయో దాన్ని ఎట్లా చూపిస్తారు అనేది. సో అది ముచ్చట. ఏదేమైనా కూడా హైడ్రాకి మాత్రం ప్రజల తరపు నుంచి వెళ్ళి మద్దతు అయితే గట్టిగా వినిపిస్తూ ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తొలగించవద్దు, హైడ్రాని తీసేయొద్దు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ ఉన్నారు.